శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ మంగళవారం నాటి మన భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథల్లో నుంచి అత్తగారు ఓటు అనే మరో చిలిపి ముచ్చటతో మీ ముందుకు వచ్చేసాను. కథ వివరాల్లోకి వెళ్లిపోదాం. మధ్యాహ్నం మా వాడి ఫ్రెండ్స్ ని చాలా మందిని భోజనానికి పిలిచి విందు చేశాడు. ఆ విందు భోజనం ఇంట్లో అందరితో పాటు నేను అరిగించాను. 40 దాటిన తర్వాత తినాలని ఆశే కాని అరిగించుకునే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కడుపులో సంకటం ప్రారంభమైంది. బాధపడుతూ కూర్చున్నా. ఇలాంటప్పుడు ఓ సోడా తాగితే టక్కున సరిపోతుందండి అన్నాడు మా మేనేజరు. ఆయన స్వానుభవంతో కూడిన సలహా అది. మా మేనేజరు తినటానికే పుట్టిన మహాకాయుడు. తిండి ఎక్కువై కడుపులో బాగా లేకపోతే ఆరగించే ఉపాయం కనిపెట్టాలే కాని తిండి మానకూడదనే థియరీ ఆయనది. తన కడుపులో ఏమాత్రం సంకటంగా ఉన్నా తక్షణం 2 సోడాలు తెప్పించేవాడు మా మేనేజరు. ఆయనకు డబుల్ డోస్ కావాలండి. భోజనం దగ్గర నుంచి మందు దాకా. 2 పెద్ద గ్లాసుల్లో 4 నిమ్మపండ్లు పిండి 2 చెంచాలు ఉప్పు వేసి సోడాలు 2 కొట్టి ఆ గ్లాసుల్లో పోసేవాడు. తక్షణం సున్నపు బట్టిలాగా బుస్సుమని పొంగే ఆ 2 గ్లాసులు ఎత్తి గటగటా తాగేసేవాడు. ఆ దెబ్బతో 50 తేనుపులు రావడం, అరగంట తిరగకుండానే ఆయన కడుపులో ఆకలి మిషను చకచక స్పీడుగా పనిచేయడం, రెపరెప ఆకలి పుట్టుకురావడం, ఆవురావురమంటూ ఆయన వెళ్లి అమాంతం అన్నం మీద విరుచుకుపట్టడం జరుగుతూ ఉంటాయి. అది ఆయన అజీర్ణ నిర్మూలన సాధన. ఆయన తయారు చేసే ఆ సోడాల ప్రిపరేషన్ పేరు అహి మహి రావణాక్రష్లని పేరు పెట్టాం. ఒకసారి మా అత్తగారికి కడుపులో కాస్త సంకటంగా ఉందంటే రావణాక్రష్ ఇచ్చాడు మా మేనేజరు. పాపం 3 రోజుల దాకా విరోచనాలు పట్టుకుని కడుపు డోక్కుపోయి చచ్చి బతికింది. ఆ దెబ్బతో మా అత్తగారికి ఆ క్రష్ పేరు చెప్తే ఒళ్ళు మంట. అందుకే అప్పటినుంచి భయపడి మేనేజరు మాకెవరికి ఆ క్రష్ తాగమని చెప్పడు, ఒట్టి సోడా తాగండి అన్నాడు. ఓ సోడా తీసుకురమ్మని పనిపిల్లవాడిని పంపాను. కొంచెం సేపయ్యాక వాడు ఒట్టి చేతులతో తిరిగొచ్చాడు. సోడా ఎదురా? లేదమ్మా, ఈ రోడ్డులో ఉన్న అంగళ్ళన్నీ వెతికాను, సోడాలు లేవు. ఏమైనాయిరా? ఈ రోడ్డంతా సోడా కుట్లేగా. అవునమ్మా, మొన్నటి దాకా ఉండేయి. ఎలక్షన్లు కదమ్మా. 2 పార్టీల వాళ్ళు మీటింగులో ఎక్కడ పడితే అక్కడ సోడా బుడ్లు ఒకరి మీదొకరు ఇసిరి కొట్టుకున్నారు. దాంతో ఊర్లో ఉండే సోడా బుడ్లన్నీ ఎగిరిపోయాయంట అని పనిపిల్లాడు చెప్తూ ఉంటే, ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి ఏం గతి పడుతుందో అనే గాబరాతో కడుపులో నొప్పి మరి కాస్త ఎక్కువైంది. ఏమిటమ్మా కడుపు నొక్కుంటున్నారు? కడుపులో బాగాలేదా అంటూ మా వాడికి చిన్నప్పుడు ట్యూషన్ చెప్పిన మాస్టర్ గారి భార్య శాంతమ్మ వచ్చింది. లేదండి, మధ్యాహ్నం కొంచెం విందు భోజనం తగిలింది, అరుగుడు పడలేదు. అయితే వెంటనే ఓ సోడా తాగేసేయండి, చప్పురు తగ్గుతుంది. ఎక్కడండి, ఏ కొట్లోనూ సోడా దొరకలేదు. ఎందుకని? ఎలక్షన్లు కదండి, 2 పార్టీల వాళ్లకు సోడాలే ఆయుధాలైనాయట. ఓహో అదా? అవునండి, ఈ రోజు పొద్దుట మా ఇంటి దగ్గర 2 పార్టీల వాళ్ళు సోడా బుడ్లు విసిరి కొట్టుకోగా చాలా మంది గాయాలు తగిలాయట. ఒకరిద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందట, హాస్పిటల్లో చెప్పుకుంటున్నారు. మరింకే ఇన్ని చోట్ల సోడా బుడ్లు ఎగిరిపోతుంటే తాగడానికి ఎట్లా దొరుకుతాయి అని నేనంటుండగా మా బావగారు వచ్చారు. ఏమిటమ్మా అలా కూర్చున్నావు, కడుపు నొప్పా అని అడిగారు. అవునండి, మధ్యాహ్నం తిన్న తిండి అరగలేదు. అయితే వెంటనే ఓ సోడా తాగేస్తే తగ్గిపోతుందే. నాకు నవ్వొచ్చింది. అదే మాట్లాడుతున్నాం, ఎక్కడా సోడాలు దొరకలా. ఈ రోడ్డంతా వెతికినా. ఎలక్షన్లు కదూ, 2 పార్టీల వాళ్ళు. అవునవును అన్నట్లు పొద్దుట నేను వస్తుంటే 2 పార్టీల వాళ్లకు మాటా వచ్చి బస్సులు ఆపి భయంకరంగా పోట్లాడుకోవడమే కాక పక్కనున్న అంగళ్లలో నుంచి సోడా బుడ్లు తెచ్చి కొట్టుకోవడం నా కళ్ళారా చూశాను. నాకు గాబరా పుట్టుకొచ్చి నా మీద ఆ పెంకులు ఎక్కడ పడతాయో అని వెనక్కి పరిగెత్తికెళ్లి ఎలక్ట్రిక్ ట్రైన్ పట్టుకుని ఆటో రిక్షాలు అరగంట లేటుగా ఆఫీస్కొచ్చా. ఏమిటో దేశం ఈ స్థితిలో ఉంది, ఎట్లా ఉంటుందో ముందు ఆ భగవంతుడికే తెలుసు. పోనీ కాస్త వాము తినమ్మా, నాటు వైద్యమైనా పనిచేస్తుంది వెంటనే అని చెప్పి వెళ్లారు మా బావగారు. ఆయనటు వెళ్లగానే మా అన్న కూతురు, దాని భర్త, పిల్లలు వచ్చారు. ఏమే ఓటు వేశారా అని అడిగాను వాళ్ళని చూస్తూనే. అయ్యో మాకు నోట్లు లేవు, పాటలు లేవు. మేము డిఎంకేకి వేస్తామని మొదటి పార్టీ వాళ్ళు పసిగట్టారట, మా పేర్లు కొట్టేశారు. అరరే అదట్లా జరుగుతుంది, మీరు అడగలా? ఇంక అడిగేదే ఉంది. మా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ, మేముండేదంతా డిఎంకే ఓట్లే ఎక్కువ పడతాయి, తెలిసే చేశారు. ఇక వాళ్లతో ఎవరు పేచీ పెట్టుకుంటారని పలక్కుండా ఊరుకున్నాం అంటూ వాళ్ళ పిల్లల్ని తీసుకుని స్టూడియోలో షూటింగ్ చూసి వస్తాము అని వెళ్లారు. అయ్యో ఈ విధంగా చాలా చోట్ల జరిగిందమ్మా. వీళ్ళకే ఎక్కువ ఓట్లు వస్తాయని వాళ్ళు, వాళ్ళకి ఎక్కువ వస్తాయేమోనని వీళ్ళు అనవసరంగా అనుమానించి మా పేటలో చాలా మందికి ఓట్లు లేకుండా చేశారు. వేశారు, కానీ ఎవరికి వేశారో చెప్పమంటున్నారు. ఏమిటి, మీకు కూడా చెప్పలేదా? లేదండి అన్నాను. ఏది ఆమె కనిపించరే, ఇప్పుడే ఓ
కునుకు తీసి లేచి పెరటివైపు వెళ్లారు. మా ఆవు దూడను వేసిందిగా మొన్న, దాన్ని పలకరించి ముద్దులాడి కాని రారు. ఓహో, ఏ ఆవు వేసిందండి? మీనాక్ష, కామాక్ష? కామాక్షి. ఇది రెండో ఈత అనుకుంటాను. అవునండి, దాని మొదటి ఈత సంతానం పేరు గణపతి. ఈసారి పెయ్య దూడను వేసింది. మా అత్తగారు ఇప్పుడు పుట్టిన దానికి 2-3 పేర్లు సెలెక్ట్ చేసి ఉంచారు. ఒకటి చాముండేశ్వరి, 2 అఖిలాండేశ్వరి, 3 భువనేశ్వరి. ఏదైనా పెట్టొచ్చు మంచి రోజు చూసి. మీనాక్షికి ఎన్ని ఈతలైంది? 2 పెయ్య దూడలే. మొదటి దాని పేరు బాలా త్రిపుర సుందరి, రెండో దాని పేరు ఆదిలక్ష్మి. శాంతమ్మ గారు విరగబడి నవ్వారు. ఎంత పుణ్యాత్ములమ్మా మీరు. వాటన్నిటినీ పిలిచేటప్పుడు ఎంతో దైవస్మరణ జరుగుతూ ఉంటుంది. ఇక వేరే పూజలే అక్కర్లేదు అన్నట్లు గేదె ఉన్నట్లుందే. దాని పేరేమిటో? దుర్గా. దాని పెయ్యదూడి పేరు స్వర్ణగౌరి. అది స్వర్ణగౌరి వ్రతం రోజు పుట్టింది, అందుకే ఆ పేరు పెట్టారామ. అబ్బా, ఆమెకు గొడ్ల పేర్ల విషయంలో కూడా ఎన్ని పట్టింపులు, ఎంత శ్రద్ధ. మనుషుల పేర్లకు కూడా ఇంత బాధపడం. ఇంతకీ ఆ ఓటు ఎవరికి వేసిందంటారు? ఏమోనండి, ఆ విషయం మాత్రం చెప్పనంటున్నారామె. ఎంతో అడిగారు వాళ్ళ అబ్బాయి మనవడు కూడా. చెప్పలా? మీకెందుకురా, ఎవరికొకరికి వేశానులే, నేనెందుకు చెప్పాలి, మీ ఓటు రహస్యంగా ఉంచండి అని మన పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ మరీ చెప్పిపోయాడు. తప్పు కదూ చెప్తే అన్నారు. అబ్బో పెద్దావిడ భలే ఏడిపిస్తోండే అందరినీ. అయితే ఆవిడకి ఇష్టమైంది ఆవు దూడేగా, దానికేసిందేమో ఓటు మరి. అబ్బే, నేను మొదట అలాగే అనుకున్నాను. కానీ ఆమెకి రాట్నం అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో ఆమె చిన్నప్పుడు ఒడికిన రాట్నం అటక మీద ఉంది. దానికి ప్రతి శుక్రవారం నా చేత పసుపు కుంకుమలు పెట్టించి ఎంతో భక్తితో నమస్కరిస్తారు. అదే దేశానికి రక్ష అంటుంటారు ఆమె. ఆ రోజు ఓటు కాగితం మీద రాట్నం బొమ్మ చూసి ఆ ముఖం చాటంతైంది. అట్లాగా, అయితే రాట్నానికేసిందేమో. అబ్బే, మళ్ళీ అక్కడా దెబ్బతిన్నాం. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తూ ఆదిత్య హృదయం చదువుతారుగా ఆమె. సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవం ఉంటుంది. ఓటు కాగితం మీద ఉన్న డిఎంకే సూర్యుడు బొమ్మ చూసి దానికి నమస్కారం చేసింది. ఓహో, అయితే డిఎంకేకే వేసుంటారు ఆవిడ. అబ్బే, అట్లా అనుకోవడానికి లేదు. ఓటు కాగితం మీదే ఆవు దూడను చూసినప్పుడు ఎంత మురిసిపోయారామె. మన మీనాక్షి లక్ష్మిలాగా ఉన్నాయి కదే బొమ్మలో ఈ ఆవు దూడ అని నాతో అంటూ ఆ బొమ్మను ఆప్యాయంగా చేత్తో తడిమారు. అట్లాగా, అయితే పెద్ద సమస్య అయిందే. ఆవిడ ఓటు కాగితం మీద ముద్ర వేయడం మీరు చూడలేదా? లేదండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం వెళ్లి వేశాం. ఆవిడకి ఓటు కాగితాలు ఇచ్చి మీ ఇష్టమైన దాని మీద వేసి మడిచిపెట్టి పెట్టెలో వేయండి అని చెప్పారు. ఆమె లోపలికి వెళ్లి కొంచెం సేపు అయ్యాక బయటకు వచ్చారు. ఓటు కాగితం మడత పెడుతూ బల్ల దగ్గరున్న వాళ్ళు ముందు పెట్టెలో వేయమన్నారు. ఆ పెట్టి చేయి తాకకుండా మడిగా ఎత్తి పడేశారు. వాళ్ళు పుల్లతో కాగితాలు పెట్టెలోకి తోశారు. ఆ తర్వాత నేను వేసొచ్చాను. అదిగో వస్తున్నారు, నేను అడుగుతానుండండి అంది శాంతమ్మ. అడిగి చూడండి, మీకేమైనా చెప్తారేమో అన్నాను. మా అత్తగారు శాంతమ్మను చూసి, ఓహో శాంతమ్మ, ఎంతసేపు అయింది వచ్చి? చాలా రోజులైందే కనిపించి. మీ వారు పిల్లలు బాగున్నారా అంటూ నా వైపు తిరిగి, ఏమే సోడా తాకావా? కడుపు నొప్పి ఎట్లా ఉంది ఇప్పుడు అన్నారు. అలాగే ఉంది, ఇంకా సోడా తాగలా. ఎందుకు తాగలేదు? ఇంతలోకే శాంతమ్మ అందుకుంది. సోడాలు దొరకలేదటండి. ఎలక్షన్ల గొడవలో 2 పార్టీల వాళ్ళు కొట్టుకోటాల్లో సోడా బుడ్లు వేలకు వేలు పగిలిపోయాయి. అందుకని ఈ రోడ్డులో ఒక్క అంగట్లోనూ సోడాలు లేవుట. ఓర్వి లాఘాయిత్యాలు మండిపోను. ఎవళ్ళకే బొమ్మలు ఇష్టమో ఆ బొమ్మలకు ఓట్లు వేసుంటారు. దానికి కొట్టుకోవడాలు పుడుచుకోవటాలు ఎందుకు? ఇంత ఈ కాడికి ఓట్లు పాడు ఎందుకు? పూర్వం రాజుల్లాగా ఎవడు బలవంతుడైతే వాడే మిగతా వాళ్ళని చావుగొట్టి రాజ్యం నాది అని ఆక్రమించి ఏలుకోవచ్చుగా. ఆనాడు బ్రహ్మంగారు చెప్పిందంతా అక్షరాలా జరుగుతుందమ్మా. బాగా చెప్పారు అన్నట్లు మీకెవరికేశారు ఓటు అని అడిగింది శాంతమ్మ. మా అత్తగారు ముసిముసి నవ్వులు నవ్వుతూ, నేనెవరికేస్తే ఏమిట్లే ముసల్దాన్ని, నా ఓటు ఎవరికి కావాలి? నువ్వు మీ ఆయన ఎవరికేశారు అది చెప్పు. అదేమిటండోయ్, ముసలివాళ్ల ఓటుకే చాలా విలువ. ఇప్పుడు ఎవరో 120 ఏళ్ల ఆవిడ ఓటు వేసిందిట. ఈసారి మూలనున్న ముసలి వాళ్లంతా, ఎన్నడూ ఓటు వేయని వాళ్లంతా మళ్లీ వేస్తున్నారు. మీరు వేయడం అందరికీ ఎంతో ఉత్సాహాన్ని కలిగించి ఉంటుంది. ఏం ఉత్సాహమో లేండి. ఈ వారం రోజులుగా ఈ ప్రాంతాన్ని ఎన్ని కోట్లాటలు జరిగాయో ఒక్కొక్కటి మా పని మనిషి చెప్తుంటే నా ఘటం ఉండగానే ఇంత అరాజకం జరుగుతుందని అనుకోలా. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వ్రాసినవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఏం జరుగుతాయో. ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉంది ఏది విన్నా కూడా అంటూ తను ఓటు ఎవరికి వేసింది చెప్పకుండా సంభాషణ వేరే గొడవల్లోకి తిప్పారు మా అత్తగారు. శాంతమ్మ పెద్దావిడ తెలివితేటలకు ఆశ్చర్యపడిపోతూ నా వైపు తిరిగి, చూశారా అన్నట్టు చూసింది. అన్నట్లు ఓట్ల ఫలితాలు ఈ రోజే తెలుస్తాయిటగా. ఊరంతా అల్లకల్లోలంగా ఉంటుందట్నే. సాయంకాలం ఎవరు బయటికి వెళ్లకూడదంటున్నారు. అవునట, వంటవాడు చెప్తున్నాడు. కలకత్తాలో జరిగినట్టు గొడవలు జరుగుతాయంటున్నాడు. ఈ రోజు ఎవరూ బయటికి పోకూడదట అంటూ నా వైపుకు తిరిగి, ఏమే అబ్బాయితో చెప్పావా ఈ రోజు సినిమాకి గినిమాకి పోవద్దని? కానీ వాళ్ళు వినరు. రోజంతా ఇంట్లో కూర్చుంటే బోరు కొడుతుందని బయలుదేరొచ్చు. సాయంకాలం చెప్పలేం. ఏమిటి బోరా? మాట మాట్లాడితే ఈ కాలం పిల్లలకి ఇదో మాట వచ్చింది. ఉండు నేను చెప్తాలే వాళ్ళకి. ఎక్కడికి బయలుదేరకుండా నేనే లంకినిలా వాకిట్లో కూర్చుంటా అంతే అని మా అత్తగారు అంటుంటే, మీ చాదస్తం కానీ ఈ కాలం పిల్లల్ని పట్టుకోవడం కష్టమండి అని శాంతమ్మ అంటుంటే, అప్పుడే పాలు పిండి పనివాడు మీనాక్షిని దాని దూడ లక్ష్మిని తీసుకొచ్చి మా ముందున్న లాన్లో గడ్డి మేయడానికి కట్టేసి వెళ్లాడు. వాటిని చూసి శాంతమ్మ మా అత్తగారు ఓటు విషయం చివరిసారిగా బయటికి లాగడానికి ప్రయత్నించారు. నాకు మీ ఆవు దూడను చూస్తుంటే ఓటు కాగితం మీద ఆవు దూడ గుర్తొస్తోంది. చక్కగా పశులక్ష్మి. మీకు నచ్చలేదండి ఆవు దూడ బొమ్మ అంది మా
మా అత్తగారిని చూసి. ఓ బేషుగ్గా ఉంది బొమ్మ, అయితే మీరంతా ఆవు దూడకు వేశారన్నమాట ఓట్లు అన్నారు మా అత్తగారు. శాంతమ్మ వెలవెలబోతూ, మీకెట్లా తెలిసింది మేమంతా ఆవు దూడకు వేశామని అంది. అసలు ఆవు దూడని చూసి ఓటు వేయని వాడు మనిషా పశువా చెప్పండి? అయితే మీరు ఆవు దూడకే వేశారన్నమాట అంది శాంతమ్మ. ఒక్క ఆవు దూడకే వేస్తే మిగతా వాళ్ళేం కావాలి అంటే అంది శాంతమ్మ అర్థం కాక. అంటే అని ఆమెతో చెప్పబోతుండగా వెనక వంటింటి దగ్గర గట్టిగా కేకలు, అరుపులు, దబాదబీమన దెబ్బలు వినిపించాయి. అందరం వంటింటి వైపు పరిగెత్తాం. పనివాడు జుట్టు మా వంటవాడి చేతుల్లో ఉంది. ఇద్దరు మంచి కుస్తీ పట్లల్లో ఉన్నారు. ఓరి మీ పార్టీలు దొంగలు దోలా, రోజు మీ ఇద్దరికి యుద్ధమే, జుట్టు విడవంటరా ముందు, ఎంత అభిమానం ఉన్నా ఇట్లా కొట్టుకు చేస్తే ఎట్లా అని మా అత్తగారు వాళ్ళిద్దరిని సమాధానపరచబోయారు. అబ్బే ఆమె మాటలు వాళ్ళ చెవులకు వెళ్ళందే. ఇద్దరు పెనుగులాడుతూనే, ఏరా ఏం కూసావు, మా ఎన్జీఆర్ యాక్టర్ కాదా, స్టంట్ మాస్టరా, ఈ వయసులో ఎన్జీఆర్ చేసే యాక్షన్ మీ శివాజీ చేస్తాడంట్రా, మా ఎన్జీఆర్ గోటికి సరిపోట్రా మీ శివాజీ. టపీమని అవతల వాడు ఒకటిచ్చాడు ఎంజీఆర్ భక్తుడికి, తక్షణం ధడాలమని ఒకటి అంటించాడు శివాజీ భక్తుడికి. ఎంజీఆర్ భక్తుడు మళ్లీ యుద్ధం ఆరంభమైంది. దాంతో వాగ్యుద్ధం. మీ శివాజీ పాత కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తాడా? మొదట శివాజీ డిఎంకేలో ఉండి డిఎంకే వాళ్ల వల్ల పైకొచ్చాడ్రా సన్నాసి. ఏడు సౌలేరా, శివాజీని పైకి ఎవరూ తేవక్కర్లా, ఆయన గొప్ప యాక్టర్ మొదటి నుంచి. మీ ఎన్జీఆర్ కి యాక్టింగ్ రాదు, పాడు రాదు. ఈ వయసులో కూడా వయసు పిల్లల్ని హీరోయిన్లుగా వేసుకుని కులుగుతానంటాడా ముసలాడు. ఒరే నాలికి చీరేస్తాను, మా ఎన్జీఆర్ ఈ జన్మకి ముసలాడు కాడు. ఆయన డ్యూయట్ పాడుతుంటే వినటానికి వేలాది జనం పరిగెత్తుతుంటే ఆయనలో ఎంత ఆకర్షణ ఉందో తెలియటల్లా. దేవుడ్రా, ఆయన రిక్షా వాళ్ళ దగ్గర నుంచే దేవుళ్లా చూస్తారు. ఎలక్షన్లకు ఎంత డబ్బిచ్చాడు, ఎన్ని దానాలు చేశాడు, ఎంతమంది గుడ్డలిస్తాడు. మా ఎన్జీఆర్ దానకన్నుడ్రా, మీ శివాజీ ఒట్టి పిసిని కొట్టోడ్రా. నోర్ముయ్, మా శివాజీ ఎలక్షన్లకు డబ్బిచ్చాడ్రా. మా శివాజీ అన్నకు పిల్లలున్నారు, మీ ఎన్జీఆర్ కి ఎవరున్నారా? పిల్లలు లేనివాడు దాన ధర్మాలు చేయడం ఏం పెద్ద గొప్పరా. మా శివాజీ అన్నిట్లో వీరుడురా. ఏడిసౌ, మీ శివాజీ వీరుడు కాదురా, పేడిరా, ఒట్టి పేడి ఆడంగి. కట్టబొమ్మన్ పిక్చర్ లో తెల్లదొర్లు మీ శివాజీని ఉరికంబానికి ఎక్కిస్తే ఆడదానిలా ఏడుస్తూ ఉరితాడు మెడకు తగిలించుకుని చచ్చాడు. అదే మా ఎన్జీఆర్ అన్నైతేనా ఆ ఉరితాడిని మెడదాకా రాణిస్తాడా? మధ్యలోనే కత్తితో నిరిగి పారేయడు. దెబ్బతో తెల్లదొర్లందరినీ చంపేసి తప్పించుకొచ్చేసేవాడు. మా ఎన్జీఆర్ పాదరసంలాగా ఎవరి చేతికి చిక్కడ్రా. మా ఎంజీఆర్ హీరోరా హీరో, మా శివాజీ హీరోరా. మాటల్లోనేరా హీరో మీ శివాజీ, మా ఎంజీఆర్ చేతల్లో కూడా హీరోరా. గబ్బిలం మొహం నీదే, గబ్బిలం ముఖం. మళ్లీ మాట్లాడితే నీది నీ శివాజీది కూడా సొరకాయ మొహం, నీది నీ ఎంజీఆర్ది గుమ్మడికాయ ముఖం. నీ శివాజీనే గుర్ర ముఖం, నీ ఎన్జీఆర్దే ముసలి కోతి మొహం, నీ శివాజీదే గాడిద మొహం, నీ ఎన్జీఆర్దే బొప్పాయికాయ మొహం, పులుసు ముఖం, కుళ్ళు ముఖం, డోలు ముఖం, కూజా మొహం, బొంగ ముఖం, చచ్చు ముఖం, పుచ్చు ముఖం. చీ నోర్ము, ఈ పళ్ళు రాలగొట్టేస్తాను. ఏం కూసావు, నీ పళ్ళు ముందు రాలతాయిరా అంటూ మళ్లీ ఇద్దరు కలియబడి చచ్చేట్లు కొట్టుకున్నారు. శివాజీ ఫోటో ఉండే పత్రిక ఎంజీఆర్ భక్తుడు లాక్కుని కసిగా ముక్కలుగా చించి అవతల పారేశాడు. తక్షణం ఎంజీఆర్ ఫోటో ఉన్న పత్రికను శివాజీ భక్తుడు లాక్కుని అంతకంటే కసిగా పొడి పొడిగా చించి అవతల పారేశాడు. ఆ దృశ్యం చూస్తూ నోట మాట లేకుండా దిగ్భ్రమ చెంది నిలబడ్డ మా అత్తగారు ధైర్యం చేసి మైలపడితే పడ్డాన్లే అని వాళ్ళిద్దరి మధ్యకు వెళ్లి వాళ్ళని బలవంతంగా చెరువు రెక్కా పట్టి లాగేశారు. ఏమిట్రా మీ ఆగడం, ఇదేమన్నా ఇల్లు అనుకున్నారా, రోడ్డు అనుకున్నారా? మధ్య పాపం ఆ యాక్టర్లిద్దరు బొమ్మలు అట్లా చించి పారేశారే, మీకిదేం పోయే కాలం రా. వాళ్ళేం చేశారని, అసలు ఎందుకు వచ్చింది మీ ఇద్దరికి దెబ్బలాట? మీ గురించే పెద్దమ్మగారు, మధ్య నా గురించి ఏమిట్రా, నేనేం చేశాను? అంతలో శివాజీ భక్తుడు అందుకున్నాడు. అది కాదు పెద్దమ్మగారు, మీరు మీ ఓటు మా రాట్నానికే వేస్తానన్నారు కదూ. అవును వేశాను. అదేంటి పెద్దమ్మగారు, మీరింత దగా చేస్తారనుకోలేదే. ఎంతో నమ్మకంగా నాతో మా ఉదయ సూర్యుడికి ఆవు దూడాకి వేస్తానని ఆ సూర్యుడి సాక్షిగా మన మీనాక్షి ఆవు సాక్షిగా ప్రమాణం చేసి చెప్తిరే. అవును చెప్పాను, నేనేం తప్పలేదే అని ఆమె అంటుంటే వాళ్ళిద్దరితో పాటు మా ముఖాలు వెలువరిపోయినాయి. అయితే పెద్దమ్మగారు మీరెవరికేశారు మీ ఓటు అన్నారు ఇద్దరు ఏకకంఠంగా. మా అత్తగారు ప్రసన్నవదనంతో, అట్లా అడగండి చెప్తాను పిచ్చి వెతవల్లారా, దీనికి పోట్లాటెందుకు, మీకొకటి చెప్పి నేను ఇంకొకటి చేస్తానుట్రా. అందులో మా ఇంట్లో పనిచేస్తున్న మీకు ద్రోహం చేస్తానా? నీకు చెప్పినట్లు నీకిష్టమైన రాట్నానికి వేశాను, నీకు చెప్పినట్లు నాకిష్టమైన ఆవు దూడకు వేశాను, మనకు ప్రత్యక్ష దైవం సూర్యుడికి వేశాను. నేను లోపలికి పోతుంటే అమ్మా నక్షత్రానికి వేయండి, అది మామూలు నక్షత్రం కాదు ధ్రువ నక్షత్రం అన్నాడు ఒక ముసలి ఆచార్యులు. అందుకని చివర్లో ఆ నక్షత్రం మీద కూడా ఓటు ముద్ర పడేసి చక్కా వచ్చాను అని ఆమె చెప్తూ ఉంటే, హరోహరి గోవింద గోవింద, మీ ఓటు నేరుగా నక్షత్రాలకే పోయింది అన్నారు వాళ్ళిద్దరూ. శాంతమ్మ నేను నవ్వు ఆపుకోలేక చచ్చాం. మీకు నెల రోజులుగా చెప్పిందంతా బూడిద చేశారు పెద్దమ్మగారు. ఏమిట్రా ఏం చేశాను? మీ ఓటు చెల్లదమ్మా. ఎందుకనరా? అన్ని బొమ్మల మీద ముద్రలు కొడితే చెల్లదు తల్లి. ఏడిశారు. ఎందుకు చెల్లదురా? ఎవరికిష్టమైన బొమ్మల మీద వాళ్ళు ముద్రలు వేయడానికేగా అన్ని బొమ్మలు వేశారు. అది సరేనమ్మా, 2 కాగితాల్లోనూ ఒక్కో దాంట్లో ఏదో ఒక బొమ్మ మీదే వేయాలి. ఆ సంగతి నాకేం తెలుసు. మరి 2 కాగితాల్లోనూ ఏవో 2 బొమ్మలు వేసి అఘోరించకూడదు. చిన్నపిల్లల 2వ క్లాసు పుస్తకంలో లాగా అన్ని బొమ్మలు వేస్తే ఎవరికైనా తలకాయ చెడిపోదు. పైగా మొదటిసారి ఓటు వేయడానికి వెళ్తిని. అది మీరిద్దరూ నా ప్రాణాలు తోడేస్తేనే మీకోసం వెళ్లాను. అయినా ఆ బొమ్మలన్నీ ఏమిట్రా? అవన్నీ ఒక్కో బొమ్మ ఒక్కో పార్టీ అండి.
మరి అన్నిటికీ వేస్తే అన్ని పార్టీలు రాజ్యానికి రావాలి కదటమ్మా. అది కాదండి, ఎక్కువ ఓట్లు పడితే రాజ్యం చేసే పార్టీగా వస్తుంది. ఏమెత్తు భారమో నాకేం తెలుసు ముసల్దాన్ని. ఇంతకీ ఎవరొచ్చారు, వీళ్ళిట్లా కొట్టుకుని వస్తున్నారు? ఇంకా తెలియలా, ఈ రోజే తెలుస్తాయి ఫలితాలు. అదిగో రేడియోలో వార్తలు వినపడుతున్నాయే అని శాంతమ్మ అంటుంటే పరిగెత్తారు వంటవాడు పనివాడు రేడియో దగ్గరికి. కాసేపటికి ఎంజీఆర్ భక్తుడు వెట్రి జయం మాదే మా డిఎంకే గెలిచింది, మా ఎంజీఆర్ గెలిచాడు అంటూ ఒళ్ళు తెలియని ఆనందంతో పరిగెత్తుకొచ్చాడు. అంటే అదేం బొమ్మరా అన్నారు మా అత్తగారు. సూర్యుడమ్మా, ఉదయసూర్యుడు. మరి దాని మీదే వేశాను కదరా ముందర. మీ ఓటు శంకరగిరి మాన్యాలు పట్టిపోయిందమ్మా, మీరు చెల్లని ఓట్లలో పడిపోయింది అంటూ గబగబా వెళ్లి శివాజీ భక్తుడు చెవు పట్టుకుని లాక్కొచ్చాడు మా ముందుకి. చూడండమ్మా, వీడు నాతో బెట్టు కట్టాడు. డిఎంకే ఓడితే నేను 10 రూపాయలు వీడికిచ్చేట్లు, నిజలింగప్ప కాంగ్రెస్ ఓడితే వీడి 20 రూపాయలు నాకిచ్చేట్టు. ఇంకా కానీ రా, ఓట్లు లెక్క పెట్టని ఇంకా ఉన్నాయిగా. ఇంతవరకు డిఎంకే లీడింగ్ రా. కక్కు 20 రూపాయలు కక్కు, రేపిస్తా, ఇప్పుడు నా దగ్గర లేవు. చూడండి అమ్మగారు, మీరే సాక్ష్యం అని మా అత్తగారి దగ్గరికి వెళ్ళాడు. నాకేం తెలియదు పోండ్రా, మీకోసం వెళ్లి అన్యాయంగా చెల్లని ఓటేసి వచ్చాను. వెధవపేడ వెళ్లకున్నా బాగుండేది. అప్రతిష్ట. ఇంతకీ తెలియకడుగుతా, మరి ఎలక్షన్లు ఎందుకురా? 2 ఏళ్లుగా మనకు డిఎంకే ప్రభుత్వమేగా ఉన్నది, మళ్ళీ అదే వచ్చిందని ఎగురుతారేమిట్రా? ఉన్నదే రావడం ఏమిటి? అబ్బో పెద్దమ్మగారోయ్, మీకు చెప్పేసరికి నా బుర్ర పొద్ది, నే పోతున్నా, చిన్నమ్మగారిని అడగని చెప్తారు అంటూ పనివాడు వెళ్లిపోయాడు. ఏమిటో ఈ ఓట్లేమిటో, ఈ రాజ్యాలేమిటో నాకేం బోధపట్టల్లా. బ్రహ్మంగారు రాసినట్లు ఆ వీరభోగ వసంతరాయుడు పుట్టాలే, ఈ ప్రపంచాన్ని ఉద్ధరించాలే, అంతే. అందాక ఈ అల్లకల్లోలాలు కాల్చుకోవడాలు ఇంతే. ఏమంటావు శాంతమ్మ అన్నారు మా అత్తగారు. అంతేనండి అంతే అంది శాంతమ్మ. ఇంతకంటే ఆమెకేం సమాధానం చెప్తామన్నట్లు నాకేసి చూస్తూ. విన్నారుగా ఈ అత్తగారు ఓటు అనే సరదా ప్రహసనాన్ని. వచ్చే వారం ఇటువంటిదే మరో ముచ్చటైన కథతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.